మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ కౌన్సిలర్లు బుచ్చేష్ యాదవ్, సంగసాని సురేష్, రాజేందర్, రమేష్ యాదవ్ మాట్లాడుతూ కొందరు అధికారులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ తో కుమ్మక్కై 30,98,00,000 వస్తే మున్సిపల్ తీర్మానం లేకుండా గతంలో టీఓఐసీ నిధులు వస్తే ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలో అందరితో తీర్మానం చేసి నర్సాపూర్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ కి తెలిపినా పట్టించుకోవడం లేదని తెలిపారు. వాళ్ళకి సంబంధించి అందరికీ సమాన నిధులు కేటాయించడం జరిగింది. కానీ ఇప్పుడు ఏ బీజేపీ కౌన్సిలర్లమైన మాకు ఏ ఇంటిమేషన్ లేకుండా, ఏ తీర్మానం లేకుండా వాళ్ళు కూర్చొని వాళ్ళకి ఇష్టమున్న చోట రాసుకొని మాకు మా వార్డుకు ఒక్కొక్క రూపాయి కూడా కేటాయించకుండా వాళ్ళే రాసుకోవడం జరిగింది. మా వార్డు కూడా ట్యాక్సీ కడుతున్నారు మున్సిపాలిటీ. మా వార్డు కూడా నర్సాపూర్ మున్సిపాలిటీనే ఉన్నాయి. మా వార్డు కూడా డెవలప్ కావాలని మేము కోరుకుంటున్నాం. నాకు ఎటువంటి నిధులు పెట్టకపోతే నేను కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగితే నాకు కొన్ని పనులు పెట్టారు. వాటిని కూడా మళ్ళీ ప్రచారం చేసుకుంటున్నారు. నేనే పెట్టినామని చెప్పుకొని తిరుగుతున్నారు. మా వార్డులలో ఫోన్ చేసి చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. వార్డు కౌన్సిలర్లో మేము ఉన్నాక మాకు ఇంటిమేషన్ లేకుండా మా వార్డులలో వచ్చి చేయడం, మా వార్డులలో వచ్చి తిరగడం అనేది కరెక్ట్ కాదు. కౌన్సిలర్గా మేము ఉన్నాం. మా వార్డు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. సమస్యలు ఉంటే మాకు చెప్తారు. మేము మీ దాకా వచ్చే సమస్య ఉన్నప్పుడు మీకు చెప్తాము. కానీ మిగతా సమస్యలు మా వార్డులలో మేము తెలుసుకునే అర్హత మాకు ఉంది. మాకు కూడా హక్కు ఇచ్చిన ప్రజలు. కౌన్సిలర్గా మేము చేయాల్సిన విధులు మేము కూడా నిర్వహిస్తాం. కానీ అట్లా చేయకుండా రావడం, మళ్ళీ అందులో ఈ నిధులలో కొన్ని రోడ్లని వాళ్ళ వార్డులకు సంబంధించిన రోడ్లను మాత్రం మేము పబ్లిక్ సంబంధించిన రోడ్లు, పెద్ద రోడ్లని వాటికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. అట్లాంటి రోడ్లు మా వార్డులలో కూడా ఉన్నాయి. వాటికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. మిగతా విషయాలలో మాత్రం అన్ని వార్డులకు సమాన నిధులు కేటాయించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. లోపల కొందరు అధికారులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్తో కుమ్ముక్కై తెలంగాణ అర్బన్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 30,98,00,000 వస్తే 30,95,00,000 వస్తే ఈరోజు మున్సిపల్ యొక్క తీర్మానాన్ని లేకుండా గతం లోపల టీఓఫైడిసి నిధులు వస్తే మున్సిపాలిటీ లోపల గౌరవ ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు మరియు మిగతా చైర్మన్, వార్డు సభ్యులను, కౌన్సిలర్లు అందరూ కలిసి ఆ యొక్క నిధులను ఏ ప్రతిపాదికను యూజ్ చేయాలి, ఏ వార్డులో ఏ విధంగా యూజ్ చేయాలి, సరి సమానంగా అందరి కౌన్సిలర్ల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని గతంలో పాటు టీఓఫై నిధులను మంజూరు చేయడం జరిగింది. మరి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రం లోపల ఓడిపోయిన తర్వాత, అనేక కుంభకోణాలు చేసి ఓడిపోయిన తర్వాత ఇంకా బుద్ధి రాకుండా 30,90,00,000 రూపాయలని ఒక 2-3 కౌన్సిలర్లు, 2-3 అధికారులు ఏదైతే చట్టాలను ఉల్లంఘించి, మున్సిపల్ యొక్క తీర్మానాన్ని ఉల్లంఘించి ఈ యొక్క నివేదికను కలెక్టర్ గారికి పంపడం జరిగింది. ఈ యొక్క నిధులు అనేది టీఓఫైడిసి నిధులు అనేది టీఓఫైడిసి కార్పొరేషన్ 6% వడ్డీతో రీపేమెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఏ యొక్క చైర్మన్ జబ్బు నుంచి కానీ, ఏ యొక్క ముఖ్యమంత్రి జబ్బు నుంచి కానీ, ఏ యొక్క ఎమ్మెల్యే జబ్బు నుంచి కానీ, ఏ యొక్క కౌన్సిలర్ జబ్బు నుంచి కానీ ఆ డబ్బులు రిటర్న్ పేమెంట్ చేయరు. కేవలం నర్సాపూర్ యొక్క పట్టణ ప్రజలు కట్టిన ట్యాక్స్లు తోటి 6% వడ్డీతోని రీపేమెంట్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అన్ని వార్డుల లోపల సుమారు నర్సాపూర్ లోపల 25,000 జనాభా నివసిస్తూ ఉన్నది. 25,000 జనాభాకు అనుగుణంగా ఒక తీర్మానాన్ని మున్సిపల్ లోపల తయారు చేసి ఆ యొక్క టీఓఫైడిసి నిధులను వాడుకోవాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.